వివేకానంద గారి ఆశయాలు అన్న మీరందరూ వెనక్కి రారా ఎందుకంటే ముందర పోయి నిలబడ్డారు కింద నిలబడ్డారు మంచిది కదా జోహార్ స్వామి వివేకానంద జోహార్ స్వామి వివేకానంద ఈరోజు దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ యువజనోత్సవం సందర్భంగా ఇక్కడ భువనగిరిలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గుర్తు చేసుకొని మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ జాతి గర్వించదగ్గ గొప్ప మహనీయుడు ఎవరంటే స్వామి వివేకానంద. ఈ దేశము 1893లోనే ఆ రోజు ఒక పేద దేశంగా ప్రపంచ దేశాలు ఈ భారతదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ రోజు మనకు ప్రపంచ చిత్రపటంలో భారతదేశం అంటే ఆ రోజు అంత గొప్పగా లేని పరిస్థితులలో ఈ దేశము ఒక గొప్ప దేశం, ఈ దేశమే నాగరికత చూపెట్టింది ప్రపంచ దేశాలకు కూడా అని చికాగో ఏదైతే అంతర్జాతీయ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రిలీజన్స్ అంటే అన్ని జాతుల రిలీజియస్ కాన్ఫ్లుయెన్స్ పెట్టినప్పుడు చికాగోలో మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆ రోజు వివిధ ప్రపంచ దేశాల వివిధ మతాల నాయకులను ఉద్దేశించి గొప్పగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడితే ఈ దేశము చిన్న దేశం కాదు, ఈ దేశం అన్ని దేశాలకు కూడా నాయకత్వం వహించేటటువంటి దేశము భారతదేశం అని చెప్పి ఆనాడు భారతదేశ ఖ్యాతిని మరి ప్రపంచ దేశాల్లో ఇన్మడింపజేసిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. అక్కడే కాకుండా భారతదేశంలో ముఖ్యంగా యువకులను ప్రోత్సహిస్తూ ఆనాడున్న సాంఘిక దురాచారాలను కూడా తరిమివేసే విధంగా ఈ దేశం యొక్క సంస్కృతి సంపదను మళ్ళా నిలబెట్టుకోవాలి మనం అని చెప్పి ఈ జాతిని మళ్ళా మేల్కొల్పి మళ్ళా మన సంస్కృతి సంప్రదాయాలతోటి మళ్ళా మన ఉనికి చాటుకోవాలి, ఈ దేశం మళ్ళా ముందుకు పోవాలని చెప్పి మనందరినీ జాగృతం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మరి ఆ స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు ఈ దేశం ముందుకు పోతున్నది. మరి ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరము ఈరోజు ఎక్కున్నది. ప్రపంచ దేశాల్లో యువత ఎక్కున్నారు, యువజనులు ఎక్కున్న దేశం అంటే ఈరోజు భారతదేశం. ఆ యువజనులతోటి ఈరోజు ఈ దేశము మరి ప్రపంచ దేశాల్లోకెల్లా సంపన్నమైన దేశంగా ఎదిగే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆర్థికంగా 4వ ర్యాంకులో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో. మరి దానికి కారణం, ముఖ్యమైన కారణం ఈ యువతనే. మరి అట్లాంటి యువశక్తితోటి వివేకానంద స్ఫూర్తితోటి ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్న దేశంగా, అత్యంత వారసత్వం ఉన్న దేశంగా, అత్యంత సంస్కృతి ఉన్న దేశంగా మనం వివేకానంద స్ఫూర్తితోటి ఈరోజు మనం ఎదగాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి స్వామి వివేకానందకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.